అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరంతా క్షేమంగా ఉన్నారు అని ఆశిస్తూ దేవీ నవరాత్రుల్లో ఒక సిరీస్ వైజ్గా వీడియోస్లో భాగంగా ఫస్ట్ అయితే ఉపవాసం అనేటువంటి అంశంతో ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి. చాలా మందికి ఉపయోగపడేటువంటి వీడియోస్ అయితే ముందు ముందు కూడా వస్తున్నాయి. ఒక్క లైక్ ఇచ్చి తప్పకుండా ఎంకరేజ్ చేయండి. అమ్మవారి ఆరాధన చెయ్యాలి అనేటువంటి తపనలో మనం ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేసేది ఉపవాసం ఎలా చేయాలి, ఉపవాసంలో ఏం తినాలి, ఎలా ఉంటే అమ్మవారికి ఇష్టం, ఇది తింటే ఏమన్నా జరిగిపోతుందా, అది తింటే ఏమన్నా జరిగిపోతుందా, ఇలాంటి చాలా సందేహాలు ఉంటాయి. పూజ విషయంలో చాలా సందేహాలు ఉంటూ ఉంటాయి. వాటన్నిటికీ సంబంధించి సిరీస్ రూపంలో వీడియోస్ అయితే అందిస్తానండి. ఇక్కడ మీకు చూపించే విజువల్స్ అన్నీ కూడా నేను ఇంట్లో నిండుకున్న పదార్థాలన్నీ తెచ్చుకొని సర్దుకుంటూ, ఇంకా మీతో మాట్లాడాలంటే వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఏదో ఒక వీడియో అయితే ఉండాలి కదండి. పూజ అంటే ఇంకా చేయలేదు కాబట్టి మీకు పూజ అయితే చూపించలేను. మరి ఉపవాసం అని అనేసరికి ఫుడ్ రిలేటెడ్గా చూపించాలి కదా. అందుకే నేనేమేం పాటిస్తాను అనేది మాత్రమే పర్సనల్గా ఇందులో మీతో పంచుకుంటున్నాను. ఎందుకంటే ఉపవాసాలైనా, పూజా విధానాలైనా, నవరాత్రి, దీపావళి, దసరా ఇలాంటి పెద్ద పెద్ద విషయాలన్నీ మన పూర్వీకుల నుంచి మన వంశపారంపర్యంగా మన అత్తవారు, మన అమ్మ వాళ్ళు ఏదైతే ఆచరిస్తారో అదే మనం మొదటి ప్రాధాన్యతనివ్వాలి. వాళ్ళు ఎలా చెప్తే అలా వినాలన్నమాట. ఇప్పుడు సోషల్ ప్లాట్ఫామ్స్లో కనపడే ప్రతి సమాచారము ఏంటంటే మొట్టమొదటిసారిగా మేము చేస్తున్నాము, ఫలానా పూజ, ఫలానా వ్రతం, ఫలానా పర్వదినంకి సంబంధించి మాకు అసలు ఎలాంటి నాలెడ్జ్ లేదు, చెయ్యాలి అనుకుంటున్నాం, మాతోనే ఆనవాయితీ ప్రారంభించాలనుకుంటున్నాం అనుకునే వాళ్ళకి సోషల్ మీడియాలో కనపడే వీడియోలు మన జీవన శైలికి తగ్గట్టుగా ఎంతవరకు మనం తీసుకోగలమో అంతవరకు తీసుకుంటే మాత్రమే ఉపయోగపడతాయండి. ఎప్పుడూ కూడా ఏ విధానం ఇంట్లో పాటిస్తారో అది మాత్రమే మనం కంటిన్యూ చేయాలి. ఈ విషయం మాత్రం ముందు తెలియజేస్తున్నానండి. ఇక్కడ నేను చూపించేది కూడా పూర్తిగా నా లైఫ్ స్టైల్ ప్రకారం నేను చేసే విధానాలు మాత్రమే మీకు చూపిస్తున్నాను అనమాట. మీరు ఇలాగే చెయ్యాలి, ఇలానే ఉండాలి అని కూడా నేను చెప్పను. నా వరకు అయితే స్పష్టంగా చెప్తానండి. మీలో చాలామంది కూడా అడుగుతారు, ఎటువంటి ఆహారం తీసుకుంటారు సంతోషి, ఇన్ని ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు, మీకు హెల్త్ ఇష్యూస్ రావా అని చెప్పి. గత కొన్నేళ్లుగా 20 ఏళ్లుగా తీసుకోవచ్చండి. నా ఫీల్డే నాకు 18 ఏళ్ళు అవుతోంది, నా న్యూస్ ఫీల్డ్ అనేది. 20 ఏళ్లుగా నాకు నిద్ర చాలా తక్కువ అండి. ఫస్ట్ నుంచి కూడా రోజుకి నేను 4-5 గంటలు పడుకుంటే చాలా గొప్ప. కానీ తిండికి మాత్రం చక్కగా ప్రాధాన్యతనిస్తాను. ఉపవాసం అయినా, పర్వదినమైనా, ఏదైనా పడి తింటాను అని చెప్పను. తినేటువంటి తిండి జాగ్రత్తగా ఆలోచించి నా శరీరం ఏ విధంగా నిలుస్తుంది అనేది, నార్మల్ డేస్లో ఎలా తింటే బాగుంటుంది, లేదా ఒక పర్వదినం వచ్చినప్పుడు, పూజ చేయాల్సి వచ్చినప్పుడు, పూజలు అనేవి పెళ్ళయిన తర్వాతే మ్యాక్సిమం అందరూ స్టార్ట్ చేస్తారండి. నేను కూడా పెళ్ళయిన తర్వాతే పూర్తిగా భక్తిపూర్వకం, ఇంకా మన యూట్యూబ్ మొదలుపెట్టిన తర్వాత ఇంకా డీప్గా అనమాట అన్ని వ్రతాలు మొదలు పెట్టడం, అన్ని పర్వదినాలు ఏది ఎలా చెప్పబడిందో అలా చేస్తానన్నమాట. సో నేను పాటించేదైతే మాత్రం అవుట్ సైడ్ ఫుడ్ తిన్నా తీసుకున్నటువంటి ఆహారం మాత్రం చాలా ప్రాపర్గా తీసుకోవాలి, చక్కగా తీసుకోవాలి అని అనుకుంటాను. మా ఫ్యామిలీ వచ్చేసి ప్యూర్ వెజిటేరియన్స్ అండి. మేము మాంసాహారం అనేది తీసుకోము. పర్వదినాలు ఏది వచ్చినా కూడా, ఈవెన్ శనివారం వచ్చినా కూడా, శుక్రవారం వచ్చినా కూడా నేను దత్తాత్రేయుల వారి ఆరాధన చేస్తాను గురువారం కాబట్టి. ఉల్లి వెల్లుల్లి అనేది మా ఇంట్లో మ్యాక్సిమం ఉండదు. చాలా రేర్గా వాడుతూ ఉంటాను అనమాట ఉల్లి వెల్లుల్లి. ఏ వంటకాలైనా అలాగే ఉంటాయండి. ఉపవాసం వచ్చింది అంటే నేను పాటించేటువంటి విధానాలైతే మాత్రం అండి, పొద్దున్న అంటే ఉపవాసం అనే కాదు, ఎవ్రీడే కూడాను లేచిన వెంటనే ఫస్ట్ హాట్ వాటర్ అనేది మాత్రం తీసుకోవాలి, మన బాడీ క్లీనప్ అవ్వాలంటే. లేదా కొంతమందికి కొన్ని రకాల డిటాక్స్ డ్రింక్స్ అలవాటు ఉంటాయి, అలాంటివి తీసుకుంటూ ఉంటారు. స్నానం చేసిన తర్వాత మాత్రమే నేను వంటగదిలోకి వెళ్ళి పొయ్యిని ముట్టుకుంటానండి, అగ్నిదేవుణ్ణి ముట్టుకుంటాను. ఇదొకటి ఖచ్చితంగా నేను గుర్తుపెట్టుకునేటువంటి విషయం అనమాట. అంటే ఇక్కడ మీకు చెప్పే విషయాలు ఓన్లీ పర్వదినం అప్పుడు మాత్రమే చెప్తున్నానండి. ఏదైనా పర్వదినం, వ్రతము ఉంది అని అనుకుంటే పొద్దున్న మీరు చూశారు కదా, డ్రై ఫ్రూట్స్ అనేవి నానబెట్టుకుంటాను ముందు రోజు రాత్రి అనేది. నానబెట్టుకొని తర్వాత రోజు పొద్దున్న కాఫీ తాగిన తర్వాత, హాట్ వాటర్ తాగాక స్నానానికి వెళ్ళిపోయిన తర్వాత కాఫీ తీసుకున్న తర్వాత ఒక గంట గ్యాప్ ఇచ్చి 9 నుంచి 10 మధ్యలో, లేదా ఆఫీస్కి వెళ్తూ ట్రైన్లో కానీ, ఆఫీస్కి వెళ్ళాక కానీ జస్ట్ డ్రై ఫ్రూట్స్ తోటి నేను మిల్క్ షేక్ అనేది బాబుకు ఒక గ్లాసు, నాకు ఒక గ్లాసు ప్రిపేర్ చేసుకుంటాం అనమాట. ఇంకా ఆ తర్వాత మధ్యాహ్నం మ్యాక్సిమం నాకు ఆకలి వేస్తోంది అని అనిపిస్తే మాత్రం మధ్యాహ్నం ఒక పండో ఫలమో తీసుకుంటాను. ఆకలి వెయ్యలేదు అనుకుంటే నేను వ్రతాలన్నీ సాయంత్రం పూటే చేస్తాను కాబట్టి సాయంత్రం అమ్మవారికి ఏదైతే నైవేద్యం చేస్తానో అదంతా కూడా అమ్మకి సమర్పించి అది ఆహారంగా స్వీకరిస్తూ ఉంటాను.
ఒక్కోసారి నెక్స్ట్ డే కూడా పూజ ఉంది, లేదా ఈరోజు నాకు ప్రోగ్రామ్స్ ఎక్కువ ఉన్నాయి, లేదా ఈరోజు నాకు పని భారం ఎక్కువ ఉంది, కానీ పూజ కూడా చేసుకోవాలి అని అనుకున్నాను అనుకోండి, ఇంట్లో ఉల్లి వెల్లుల్లి లేకుండానే వండుతాను కదా. మా శివయ్యకైతే తప్పకుండా దేవతామూర్తుల విగ్రహాలు శ్రీచక్రం ఉన్నాయి కాబట్టి వాళ్లకు నివేదన చేసిన తర్వాతే మేము ఇంట్లో తింటాం, ప్రతిరోజు అలవాటది. ఏవైతే నివేదన చేస్తానో ప్లేట్లో దాన్ని ఆహారంగా, అంటే నేను ఆ రోజు ప్రసాదంగా భావించి తీసుకుంటానండి. అది ఆ రోజు నాకుండే వర్క్ ప్రెషర్ని బట్టి ఉంటుందన్నమాట. కావాలి అని చెప్పేసి ఏదో మనకు ఆకలి ఇయ్యకలేకపోయినా, నీరసం లేకపోయినా తినాలి అని చెప్పి నేను అనుకోనండి. నాకు ఈరోజు ఇంత పని భారం అనేది ఉంది, ఈరోజు ఇన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఈరోజు అవుట్డోర్లు వెళ్ళాలి, బయట పని ఉంది, ఇంట్లో వ్రతాలు ఉన్నాయి, 1-2 వ్రతాలు ఉన్నాయి అని అనుకున్నాను అనుకోండి, అలా ఆహారం అనేది నేను ప్లాన్ చేసుకొని తీసుకుంటానన్నమాట. మీ అందరికీ తెలుసు, పర్వదినాలు వచ్చినప్పుడు ముసలి వాళ్ళున్నా, మందుల మీద ఉన్నవాళ్ళైనా, గర్భవతులైనా, చిన్న పిల్లలైనా, 12 ఏళ్లలోపు పిల్లలైనా కూడా ఆహార నియమాలనే వాళ్ళకు వర్తించవండి. మనం ఇంట్లో ఏవైతే పదార్థాలు వండుతామో అవి వాళ్ళు తినేలాగా మాత్రమే చూసుకోవాలన్నమాట. అమ్మవారి మీద కాన్సన్ట్రేట్ చేసి అమ్మ పూజ మీద మాత్రమే మనం భావన పెట్టుకొని పూజ చేసుకోవాలి. శరీరాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కష్టపెట్టకూడదనమాట. అండ్ ఇది వచ్చేసి రోజుకొకసారి ఖచ్చితంగా డీటాక్స్ డ్రింక్ అయితే తీసుకుంటా. ఇది ఎలాంటి కమర్షియల్ కాదు, ఇందులో ఎలాంటి ప్రమోషను చేయట్లేదు. మీరు రెగ్యులర్గా ఫాలో అయ్యే మన ఛానల్ వ్యూవర్స్ అయితే తెలుసు. ఒకసారి హెయిర్ ఆయిల్ కూడా శ్రీదేవి హెర్బల్ అండ్ కో వాళ్ళకి సంబంధించి నేను షేర్ చేసుకున్నాను, మీకు తెలుసు. జస్ట్ మీకు ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను అనమాట. తెలియకుండా మన శరీరంలో బయట ఫుడ్లు అవి తింటూ ఉంటాం, శరీరం అనేది ఇమ్యూనిటీ అనేది ఉండదు. చాలామందికి పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉంటాయి, క్యాన్సర్ వంటివి బాగా పెరిగిపోతూ ఉన్నాయి. ఇది జస్ట్ కొన్ని హెర్బ్స్తో తయారు చేసినటువంటి గ్రీన్ టీ అనమాట. నార్మల్ అండి, ఎలాంటి ప్రిజర్వేటివ్స్ ఉండో. మీరు ఆ లీవ్స్ చూసినప్పుడు మీకు అర్థమైపోతుంది. కృష్ణ తులసి, వన తులసి, లవంగము, జాజికాయ, జాపత్రి, లెమన్ గ్రాస్, పుదీనా, యాలకలు, కొత్తిమీర, మెంతులు, ఇలా రకరకాలు. డయాబెటీస్ వాళ్ళు కావచ్చు, ఎలాంటి హెల్త్ ఇష్యూ ఉన్న వాళ్ళైనా రోజుకొకసారి బాయిల్డ్ వాటర్ ఒక స్పూన్ ఆ పొడి వేసుకొని దాంట్లో కలిపి కాసేపు వదిలేసి ఒక నిమ్మకాయో ఒక తేనో లేదంటే యాజ్ ఇట్ ఈజ్ అలా తీసేసుకున్నా కూడా చాలా చాలా మంచిదండి. డిటాక్స్ డ్రింక్ అంటారు, ఇమ్యూనిటీ బూస్టప్ అంటారు. ఇలాంటివి నేను బాగా ప్రిఫర్ చేస్తాను. బట్ ప్రమోట్ చేయడానికి చాలా కంపెనీస్ వస్తాయండి, పెద్ద పెద్ద బ్రాండ్స్ కూడా వస్తాయి. నేను ఏది అంతగా ప్రమోట్ చేయను. హెల్త్ అయినా హెయిర్ అయినా ఏదన్నా ప్రమోట్ చేస్తే ఏమైపోతుందో అని చెప్పి భయం. నేను ఆచరిస్తాను కాబట్టే మీతో ఇక్కడ నేను పంచుకుంటున్నానండి. మనం ఇలాంటివి తీసుకుంటే స్ట్రెస్ అనేది ఫస్ట్ ఉండదు. ఏదైనా వస్తే ఫస్ట్ కంగారు పడిపోతూ ఉంటాం కదా. కొంతమందికి నిద్ర ఉండదు, ముందు 2 రోజుల నుంచే నిద్ర ఉండదు. ఏదైనా పూజ చేయాలన్నా, పని చేయాలన్నా, ఇంట్లో ఒక శుభకార్యం ఉందన్నా, అలాంటి వాటన్నిటి నుంచి దూరంగా పెడుతుంది. నేనైతే ఎక్కువగా స్ట్రెస్ రిలీఫ్ కోసం మాత్రమే ఈ డ్రింక్ని ప్రిఫర్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే మీరు తెప్పించుకోవచ్చు, అందుకే నెంబర్ కూడా ప్రొవైడ్ చేశాను. చెప్పాను కదా, విజువల్స్ నాకు ఏం చూపించాలో ఏం మాట్లాడాలో ఉపవాసంకి సంబంధించి అర్థం కాక ఏవైతే షూట్ చేసుకొని పెట్టుకొని ఉన్నానో వాటన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి పెట్టి మాట్లాడుతూ ఉన్నానన్నమాట. ఉపవాసము అంటే మన పూర్వకాలం నుంచి ఎలా ఆచరించేవారండి. పొద్దున్న చక్కగా పీఠంకి సంబంధించి అన్నీ సిద్ధం చేసుకునేవారు. ఆ రోజు మనము ఆహారం మితంగా తీసుకోవాలనుకునేవారు, ఎవరిని విమర్శించకూడదు అనుకునేవారు, అబద్ధాలు చెప్పకూడదు, చాలా చక్కగా సాత్వికమైన ఆహారం తీసుకోవాలి. ఏ వ్రతం కోసం ఏ పూజ కోసం అయితే తలపెట్టామో వారి నామస్మరణలో ఉంటే ఆ ఫలితం దక్కుతుంది అని భావించేవారు. ఇంకా ఆహారం విషయానికి వస్తారా, కొంతమంది అయితే ఇప్పుడు జీవన శైలికి తగ్గట్టుగా, ఎందుకంటే అంత స్ట్రెస్డ్ లైఫ్స్ కదండి. ఒకప్పుడు ఏంటంటే అంత స్ట్రెస్ ఉండేది కాదు. ఆడవాళ్ళు ఇంట్లోనే ఉండి మగవాళ్ళు యజమానికి తగ్గట్టుగా నడుచుకోవడం వంటివి ఉండేవి. పిల్లల్ని చూసుకోవడం, సంసారం చూసుకోవడం మాత్రమే వాళ్ళకి బాధ్యత ఉండేది. ఇప్పుడు అలా కాదు, అంతా కూడా బిజీ లైఫ్స్. హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు వర్క్ చేయాలి, పెద్దవాళ్ళు ఉండరు, ఉన్నా కూడా వాళ్ళ ఆరోగ్యాలు బాగోవు, చిన్నపిల్లలు ఉంటారు, బిజినెస్లు ఉంటాయి. నేను ప్రతిసారి చెప్పేటువంటి మాటే, ఇన్నిటిని మేనేజ్ చేసుకోవాలి. వాళ్ళకుండే పర్సనల్ వర్క్స్ని మేనేజ్ చేసుకోవాలి అంటే కలుషితమైన ఆహారం ఎటు చూసినా, కలుషితమైన నీరు, ఏం తింటే ఎందులో ఏముంటుందో అర్థం కాదు. ఒక పండు తింటే అది ఎలాంటి మందులతో ఉందో తెలియదు, ఒక ఫలం తిన్నామంటే అదే పరిస్థితి, ఒక కూరగాయ తింటే అదే పరిస్థితి. సో అందుకే నేనైతే డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ అనేది ప్రిఫర్ చేస్తూ ఉంటానన్నమాట. చాలామంది డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్స్ తాగినా కూడా అబ్బో వీళ్ళు డబ్బున్న వాళ్ళు, వీళ్ళకి డబ్బులు ఉన్నాయి కాబట్టే తాగారు అని అనుకుంటారు. అలా కాదండి.
ఇప్పుడు మనము బయట ఫుడ్లు తెప్పించుకోవాలన్నా, లేదంటే నెలకు ఒకసారో వారంకి ఒకసారో అని చెప్పేసి రెస్టారెంట్ల మీద అవుట్ సైడ్ ఫుడ్లకు వెళ్ళి బయటకు వెళ్ళి షికారు చేసి ఎన్ని వేలు ఖర్చు పెడుతున్నాం. నెలకు ఒక 100 గ్రాములు చొప్పున తెచ్చుకుంటే ఒక ఫ్యామిలీకి ఎంత చక్కగా డే బై డే అయినా, వీక్లీ ట్వైస్ అయినా, వీక్లీ థ్రైస్ అయినా, వారానికి 1-2 సార్లు అయినా పౌష్టికంగా ఒక మిల్క్ షేక్స్ లాంటివి చేసుకొని తాగితే ఎందుకు రావండి బూస్టప్లు? ఎందుకు మన శరీరం నీరసంగా ఉంటుంది, యాక్టివ్గా ఉంటుంది? ఏదైనా అతిగా చేయడం వల్ల లేదా అసలు పట్టించుకోకపోవడం వల్లే హెల్త్ ఇష్యూస్ అనేవి ఇప్పుడు ప్రతి ఫ్యామిలీలో కూడా ఎక్కువైపోతున్నాయి. ఏది ఎంత ఎప్పుడు తీసుకోవాలి అనేది మన పూర్వీకుల నుంచి చెప్పేది. ఉపవాసమే ఉందనుకోండి, మనందరికీ తెలుసు, చక్కగా వాళ్ళు అమ్మవారికి ఆ రోజు ఏదైతే నివేదన చేస్తారో దాన్నే భోజనంగా స్వీకరించేవారు. ఒక పళ్ళెంలో వండినటువంటి పదార్థాలన్నీ ఉల్లి వెల్లుల్లి లేకుండా ఆ రోజు పర్వదినమైనా, నవరాత్రులైనా, కార్తీక మాసమైనా ఏదైనా కూడా అన్నిటినీ ఒక పళ్ళెంలో చేర్చిపెట్టి భగవంతుడికి నివేదించి అదే భోజనంగా స్వీకరించేవారు. వండినటువంటి పదార్థాలన్నీ భగవంతుడికి చూపించి ఒక్క పూటైనా కడుపు నిండా తిని ఇంట్లో పని చేసుకుంటూ ఉండేవారు. పొద్దున్న పాలు పళ్ళ లాంటివి తీసుకునేవారు. ఇక రాత్రి పడుకునేటప్పుడు కొంతమంది మజ్జిగ తాగి పడుకునేవారు, కొంతమంది అయితే పాలు తాగి పడుకునేవారు, కొంతమంది ఒక పండు తిని పడుకునేవారు. ఇప్పుడు జీవన శైలికి మనకంత అవకాశం లేదనుకోండి. ఇక్కడ కూడా మీకు చూపిస్తున్నది ప్రణీత గారికి సంబంధించి శ్రీకృష్ణ పూజా స్టోర్ అని చెప్పేసి మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ అండి. సో వారి దగ్గర హోమం దగ్గర నుంచి నేను ఈ అగరబత్తులు వాడుతున్నాను అని మన వీడియోస్ ఎవరు చూస్తారో వాళ్ళు గుర్తుపట్టే ఉంటారు. లేటెస్ట్గా నేను ఇన్స్టాగ్రామ్లో రీల్ పెట్టినప్పుడు కూడా చాలామంది క్రాకర్స్ అనుకున్నారు. సో అందుకే చూపిస్తున్నానండి. ఇంట్రెస్ట్ ఉంటే కనుక 9 రకాల సుగంధ ద్రవ్యాలతో స్వచ్ఛంగా పండితులతో శాస్త్రయుక్తంగా చేసిన గోమయంతో కూడుకున్న అగరబత్తులు ఇంట్రెస్ట్ ఉంటే తెప్పించుకోండి. చాలా చాలా బాగుంటాయి. ఒక్క అగరబత్తే 2.5 నుంచి 3 గంటల పాటు వెలుగుతుందండి. అసలు ఆ వాసన అయితే నేను మాటల్లో వర్ణించలేనమాట. అందుకే అది కూడా చూపిస్తున్నాను. ఇలా ఉపవాసము అంటే భగవంతుడికి దగ్గరగా ఉండడం, శరీరాన్ని మార్చుకోవడం కాదు. అలా అని అతిగా తినటం కూడా కాదు. ఎంతవరకు నిలుపుకోగలమో అంతవరకు మాత్రమే. సపోజ్ పొద్దున్న లేచిన తర్వాత మొలకలు లాంటివి తీసుకోవచ్చు. కొమ్ము శనగలు అనేవి నానబెట్టుకొని బెల్లము, పచ్చి కొబ్బరి యాడ్ చేసి కొంచెం చాలా మితంగా మనం తీసుకున్నా కూడా ఆ రోజంతా పోషకాలు అందుతాయి. నార్త్ ఇండియన్స్ అయితే పాలు పళ్ళతోటే ఉంటారండి. వాళ్ళు అంత కఠినంగా వాళ్ళు చేయగలుగుతారు. మన వైపు వాతావరణం దృష్ట్యా, మన శరీర తత్వం దృష్ట్యా, మనకుండే వర్క్స్ దృష్ట్యా అలా చేయలేకపోతున్నాం అనుకున్నాం అనుకోండి. పొద్దున్న పాలు పళ్ళు, మధ్యాహ్నం అమ్మకు నివేదించింది తీసుకోవడం, రాత్రి పడుకునేటప్పుడు నెక్స్ట్ డేకి నీరసం ఉండకుండా పూజ మీద కాన్సన్ట్రేట్ అయ్యేలాగా పనులన్నీ మేనేజ్ చేసుకునేలాగా ఒక 2 ఇడ్లీనో 2 చపాతీనో లేకపోతే ఒక దోసో అలాంటివి స్వీకరించి చక్కగా అమ్మకు దండం పెట్టుకొని పడుకోవచ్చండి. సో ఉపవాసం అనేది భగవంతుడికి దగ్గరగా ఉండడం తప్ప శరీరం మార్చుకోవడం అయితే కాదండి. మద్యానికి దూరంగా ఉండాలి. అలాగే ఏవైతే బ్యాడ్ అలవాట్లు ఉన్నాయో వాటన్నిటికీ దూరంగా ఉండాలి. ఈ 9 రోజులు ఇంట్లో ఉండే వాళ్లను నియంత్రించేటువంటి ప్రయత్నం చేయాలి. ఒప్పుకోలేదనుకోండి, కనీసం ఇంట్లోపలకైనా తేకుండా బయట మాత్రమే తినండి అని చెప్పాలి. ఇంటికి వచ్చాక మళ్ళీ వాళ్ళు తలస్నానం చేసుకునేలాగా చేసుకోవాలన్నమాట. మామూలు రోజుల్లో అయితే పొద్దున్న టిఫిన్ తింటాం కడుపు నిండా, లేదా అన్నం తింటారు, మధ్యాహ్నం భోజనం ఫుల్గా చేస్తాము, లేదా సాయంత్రం మళ్ళీ స్నాక్స్ అని తింటాము, ఈ మధ్యలో కావాల్సిన డ్రింక్స్ తాగుతూ ఉంటాం, రాత్రి అయితే మళ్ళీ భోజనం చేసో మళ్ళీ టిఫిన్ తినో పడుకుంటాం. అలా కాకుండా ఉపవాసం సమయంలో చాలా తక్కువ మొత్తంలో చాలా సాత్వికంగా అమ్మకి ప్రతిదీ నివేదించి తీసుకొని మన శరీరాన్ని అయితే నిలుపుకొని భక్తి ప్రపత్తులతో అమ్మ పూజ చేసి కరుణా కటాక్షాల్ని పొందొచ్చు. కాబట్టి ఎవరిని అడగవలసినటువంటి పని లేదండి. మన మనస్సుకి తెలుసు మనం ఎంతవరకు నిబద్ధతతో ఉంటున్నాము అనేది. అలాగే కడుపు మార్చేసుకొని ఇరిటేట్ అవుతూ ఇంట్లో వాళ్ళ మీద చిరాకు పడుతూ ఆ చేసేటువంటి పూజ అమ్మ దగ్గరికి వెళ్ళదు. మన శరీరాన్ని బాధ పెడుతూ చేసుకునేటువంటి పూజ అమ్మ కూడా స్వీకరించదండి. కాబట్టి ప్రతి ఒక్కరిని అడిగేసి ప్రతి ఒక్కరిని మీరు ఏం తీసుకోవాలనేటువంటి సందిగ్ధంలో ఉండకుండా మన శరీరాన్ని సాత్వికంగా కొంచెం మొత్తంలో, ఇప్పుడు ప్రసాదము అంటే జస్ట్ కొంచెం ఒక చిన్న బౌల్కి తీసుకుంటారు, ఒక పెద్ద ప్లేట్తో తింటే అది భోజనం అవుతుంది. ఆ అంచనా అనేది మన మనసే వేసుకుంటూ ఏది ఎంత మొత్తంలో తినాలో అంత మొత్తంలో తీసుకుంటూ పాలు పళ్ళు కూరగాయలు భోజనము ప్రతిదీ కూడా ఈరోజు ఉండలేకపోయాం అనుకోండి చక్కగా తినండి, రేపు చెయ్యగలిగాము అనుకోండి చక్కగా చెయ్యండి. అంతే తప్ప ప్రతీది మనసు వరకు తీసేసుకొని భౌతికంగా ఇబ్బందులు పడిపోతూ పూజ యొక్క ఫలితాన్ని పోగొట్టుకోకుండా హాయిగా చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో నాకు తెలిసిన విషయాలైతే మీ అందరితో పంచుకుంటున్నానండి. కొంతమంది మజ్జిగ అంబల్ లాంటివి తీసుకోరు, కానీ రాగి జావ అయినా మజ్జిగ అయినా కోకోనట్ వాటర్ అయినా ఫ్రూట్ జ్యూసెస్ అయినా, అది కూడా సిట్రస్ పులుపువి కాకుండా, ఎందుకంటే గ్యాస్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే కడుపులో మనం గ్యాప్ ఎక్కువ ఉంచుతాం కాబట్టి ఇలా సెలెక్టెడ్గా ఫుడ్ అనేది స్వీకరిస్తూ ప్రశాంతంగా అమ్మవారి పూజ చేసుకోవాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి.
అలాగే నెక్స్ట్ కూడా మంచి మంచి వీడియోస్ వస్తాయి. నాలాగా మీలో ఎంతమంది పాటిస్తారు అనేది కూడా నాతో కింద అయితే తప్పకుండా షేర్ చేసుకోండి. నేను చెప్పేవి కొత్తగా ప్రారంభించే వాళ్ళకి, హౌస్ వైఫ్స్కి, ఎక్కువ బాధ్యతలు ఉండేవారికి, వర్కింగ్ ఉమెన్స్కి మాత్రమే ఉపయోగపడతాయి. మీలో చాలామంది ఉపాసన పరులు ఉండొచ్చు, నవరాత్రి నియమాల్ని తూచా తప్పకుండా పాటించగలిగేటువంటి నిష్ఠాగరిష్ఠులు కూడా ఉండొచ్చు. అలాంటి వాళ్ళందరికీ పాదాభివందనం చేస్తూ నిత్య జీవన శైలికి తగ్గట్టుగా ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మాత్రమే నా అభిప్రాయాలు మాత్రమే పంచుకున్నాను. ఏమన్నా పొరపాట్లుంటే క్షమించండి. వీడియో లైక్ చేయండి. నమస్తే.